ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడుతున్నందున వాటి స్థానంలో వస్త్ర సంచులను వినియోగించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల భాగంగా వస్త్ర సంచుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ నగర శాఖ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాల ఆలోచనల మేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ దిశగా వస్త్ర సంచులను పంపిణీ చేస్తున్న అడబాల ట్రస్ట్ సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీనగేష్, ప్రసాద్ నాయుడు, రవిశంకర్ పట్నాయక్, రాజా, రేలంగి, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు చెప్తున్నాను, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినా కూడా అత్యంత కీలకమైన ముఖ్యమైన శాఖలు వారికి అందజేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మనం వన మహోత్సవాలు పెడుతున్నాం, పర్యావరణం కోసం ఆయన పాటుపడుతున్నారు. అలాగే అటవీ శాఖ తీసుకొని అటవుల రక్షణ కోసం కూడా కృషి చేస్తున్నారు. అలాగే ఈ ఏమి లేకపోయినా పొల్యూషన్ గురించి కానీ ఇండస్ట్రియల్ గురించి కానీ ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ చెప్తే పరిష్కారం వద్దు నా సమస్య అనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ తీర్చిదిద్దింది. ప్రతిరోజు మీరు చూడండి, మంగళగిరి వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు తమ కష్టాలు చెప్పుకున్నారు. అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో కూడా చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కనుక మీ సమస్య కనుక వెళితే దానికి పరిష్కారం దొరుకుతుంది అని పెంచుకునేలాగా మా నాయకుడు ఎదిగారు. ఈ విధంగా మేము వారికి అభిమానులుగా, కార్యకర్తలుగా, వారి పార్టీ నాయకులుగా ఉన్నది మేము గర్వపడుతూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న అడబాల ట్రస్ట్ అధినేత గౌరవశ్రీ అడబాల రత్నప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సదా వారి సేవలు ఇలాగే కొనసాగాలని, అవసరమైనప్పుడు మేము కూడా పాల్గొని మా సేవను అడబాల ట్రస్ట్కి అందజేస్తామని. ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి కోరేవాళ్ళు, పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీ చేతిలో ఎప్పుడు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉండకూడదు. దాని ముఖంగా ఈరోజు గుడ్డ సంచులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికెళ్ళినా ఈ గుడ్డ సంచులు వాడడం, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని పక్కన పెట్టాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్ప విషయం నేను ఈరోజు చెప్తున్నాను. యువత అంతా ఆయనకు ఫాలో అయ్యారు. అసలు ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది, పవన్లోనే ఉంది మొత్తం అంతా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యువత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. గత కాలంలో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుడులా, అది పట్టుదల. అంటే ఇప్పుడు 10th క్లాస్ పోతే సూసైడ్ చేసేసుకుంటున్నారు. 40,000 మంది రాష్ట్రంలో సూసైడ్ చేసుకున్నారండి చిన్న చిన్న కారణాలకి. కానీ అంత పెద్ద వ్యక్తి, అందులో సినిమాల్లో చాలా టాప్ వ్యక్తి, మహానాయకుడు. ఆయన ఒక పాట పాడితే జనాలు కేరింతలతోటి హీలతోటి వెళ్ళే వ్యక్తి. అలాంటి వ్యక్తి 2 చోట్ల ఓడిపోయినా కూడా ఏ విధమైన ఇబ్బంది పడకుండా పట్టుదలతోటి నేను సాధించగలనని ఆ పట్టుదలని మనం ఆదర్శంగా తీసుకోవాలి యువత అంతాను. ఇప్పుడు చూడండి, 21 చోట్ల కూడా ప్రపంచంలో నాకు తెలిసిన ఎక్కడా లేదు. ఇలా మొత్తం 100% ఎగ్గిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా వారిని స్ఫూర్తిగా తీసుకుందాం, వారిని ఆదర్శంగా తీసుకుందాం. అలాగే ఏంటంటే సహజ వనరుల ఉత్పత్తిని వాటిని పెంచుదాం. అలాగే అటవీ శాఖ మంత్రి ఆయన డిప్యూటీ సీఎం పర్యావరణ వ్యవస్థ, అందువల్ల వీటన్ని ఆయన ఆదర్శాలను తీసుకుని అవన్నీ మనం పాటించి